ఒక చక్కని పల్లెటూరులో రమణమ్మ అనే అమ్మాయి ఇద్దరు కుమార్తెలతో ఉండేది. పెద్దది లావణ్య, గోరువెచ్చని రంగు, చాలా అందంగా ఉంటుంది కాని కొంచెం గర్వం ఎక్కువ. చిన్నది శాంతి, నల్లగా ఉంటుంది కాని మనసు బంగారంలా ఉంటుంది. లావణ్య అద్దం ముందు గడిపేసింది. తన అందాన్ని చూసి మురిసిపోతుంది. శాంతి మాత్రం గోవులను పాలించి అందరికీ సహాయం చేస్తుంది. అమ్మా, నేను ఏ సీరియల్ హీరోయిన్ కంటే తక్కువా అని అడుగుతుంది. శాంతి నవ్వుతూ, నీ సీరియల్ కాకుండా నీ రియల్ కూడా కొంచెం తగ్గించు చెల్లీ అని. రమణమ్మ ఇద్దరికీ చెబుతుంది, అందం కాదు బంగారం, మంచితనం మనిషికి నిజమైన ఆభరణం. కాని లావణ్య నవ్వేసింది. తరువాత రోజు పల్లెటూరి జాతర. లావణ్య కొత్త చీరలో రెడీగా వచ్చింది. శాంతి సాదాసీదాగా వచ్చింది. చిట్టి అక్కా, మీ చీరలో కాంతి చూస్తుంటే సూర్యుడే దాగిపోతాడు అంటూ పిల్లలు లావణ్యతో అంటారు. ఇక లావణ్య మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే వాన పడుతుంది. లావణ్య ఫౌండేషన్ పోయి వాస్తవ రంగు బయటపడింది. కాని శాంతి అందరికీ సహాయం చేస్తుంది. అయ్యో లావణ్య, నీ ఫెయిర్ రంగు కాస్త తడిసిపోయింది అంటూ ఒక ముసలావిడ నవ్వుతూ వెళ్తుంది. తరువాత లావణ్యకి అర్థమైంది, అందం మనసులో ఉంటుంది, ముఖంలో కాదు అని. రంగు కాదు, మనసే నిజమైన అందం.